మీరు ఒకటి గమనించారో లేదో, లాస్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ నేను ఎక్కడికి వెళ్ళాను అనేది అడ్రస్ మటుకు ఇంతవరకు చెప్పలేదు కదూ, చెప్పలేను కూడా. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చివరిలో అయితే రీజన్ చెప్తాను. అర్థం కాలేదు కదూ, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1 వీడియో కూడా చూడండి, హోమియోపతి మెడిసిన్ది. అది చూసాకే ఇది చూడండి, అప్పుడు కానీ అర్థం అవ్వదు అనమాట. అక్కడికి వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పానమాట, అన్నీ షేర్ చేసుకున్నాను. ఎంత ఓపిక్గా వింటున్నాడంటే పెద్ద ఆయన, చాలా నిదానంగా ప్రాబ్లమ్స్ అన్నీ విని నాకైతే మెడిసిన్ ఇచ్చారు. 3 వీక్స్కి ఇచ్చారు. ఫస్ట్ 3 వీక్స్కి ఇస్తారు ఎవరికైనా కూడా, ఆ తర్వాత మనం మళ్ళీ 2 మంత్స్కి కావాలంటే తెచ్చుకోవచ్చు. నాకు మెడిసిన్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి రిజల్ట్ వచ్చినా సరే, నాకు పని చేసినా పని చేయకపోయినా మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. బట్ అడ్రస్ అయితే చెప్పలేను. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. మొన్నే ఒక యూట్యూబ్ ఛానల్ నేను కొన్ని రోజుల నుంచి వాళ్ళది ఫాలో అవుతున్నాను అనమాట. వాళ్ళు నిజంగా ఎంచక్క వీడియోలు చేసుకొని కష్టపడి 3 ఇయర్స్ నుంచి అమౌంట్ కూడా సంపాదించుకున్నారనమాట. యూట్యూబ్ నుంచి సంపాదిస్తూ ఉన్నారు కూడా. వాళ్ళది కాపీ స్ట్రైక్ పడింది అనమాట. సిల్లీ రీజన్ వల్ల కాపీ స్ట్రైక్ అనేది 3 పడిందంటే స్ట్రైక్లు ఒక ఛానల్ మీద, ఛానల్ అనేది ఎగిరిపోతుంది. కాపీ రైట్లు పడచ్చు కానీ కాపీ స్ట్రైక్లు మటుకు పడకూడదు. సో అందువల్ల నేను కూడా ఈ అడ్రస్ చెప్పడం వల్ల నాకు కూడా ఏమైనా అలా జరుగుతుందేమో అన్న ఆలోచనతోనే చెప్పలేకపోతున్నాను. సారీ. ఒకవేళ మీకు అడ్రస్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.